వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తరుణ్ జోషి అన్నారు. భువనగిరి జోన్ పరిధిలోని పెండింగ్ కేసులపైన సమీక్ష, ఫోక్సో, ఎస్సీ ఎస్టీ గ్రేప్ పెండింగ్ కేసులపైన సమీక్ష నిర్వహించామని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పైన రివ్యూ, ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని వారన్నారు. ఎన్నికల్లో నగదు రవాణా, మద్యం రవాణా పైన రివ్యూ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మేము ఇక్కడ భువనగిరి యాదాద్రి జోన్కి క్రైమ్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. అన్ని ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ ఏసీపీస్ ఉన్నారు, డీసీపీ గారు కూడా ఉన్నారు, అడిషనల్ డీసీపీ. అండ్ వీఆర్ రివ్యూయింగ్ ఆల్ ద క్రైమ్ లాంగ్ పెండింగ్ కేసెస్, తర్వాత పోక్సో కేసెస్, ఎస్సీ ఎస్టీ కేసెస్, ఇంకా పెండింగ్ గ్రేవ్ కేసెస్. ఈ కాకుండా ఎలక్షన్ ప్రిపేర్నెస్ గురించి కూడా ఈ మీటింగ్ నడుస్తుంది. సో జనరలీ మాకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, నార్మల్ స్టేషన్స్, క్రిటికల్ స్టేషన్స్, వాళ్ళకి ఎలక్షన్స్ రూల్స్ గురించి రీసెంట్లీ కూడా మేము మీటింగ్స్ పెట్టాము. దాని గురించి మా ఆఫీసర్స్కి ప్రిపేర్నెస్ ఎట్లా ఉంది, ప్లస్ ఎలక్షన్ రూల్స్, రెగ్యులేషన్స్, ఇది కొత్త గైడ్ లైన్స్, ఈసీఐ గైడ్ లైన్స్, తర్వాత అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, వెపన్స్ ఆర్ లిక్కర్ సీజర్, క్యాష్ సీజర్స్, అన్నీ మొత్తం రివ్యూ చేయడానికి ఈరోజు మీటింగ్ నడుస్తుంది. సార్ ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు? I think in this అది మా టోటల్ కమిషనరేట్లో టోటల్ 8 SSTs నడుస్తుంది ఇప్పుడు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ఓకే, దట్ ఈస్ లైక్ ఎ చెక్ పోస్ట్ ఉంది. సార్ ఇంకోటి, గుండాల మండలం యాదాద్రి జిల్లాలో చేరింది సార్, కానీ ఒక పోలీస్ మాత్రమే ఇంకా ఇప్పటికీ రాచకొండ కమిషనరేట్లో చేరలేదు సార్. దాంతో అక్కడ పబ్లిక్ అయిపోయింది. 8 months back. It is complete. Not 8 months back. More than కొన్ని కేసెస్ ఇంకా అటే తిరుగుతున్నాం. ఇప్పుడు గుండాలా ఈజ్ ఇన్ రాచకొండ ఓన్లీ. నేను అప్పుడు సిపి వరంగల్ ఉన్నాను, నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఐ నో ఇట్ వెరీ వెల్. ఐ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఇట్ టు రాచకొండ. ఆల్మోస్ట్ 15-16 months అయిపోయింది, ఇంకా పైన. ఓకే.